హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సిక్స్త్ క్లాస్ సైన్స్లోని సెమిస్టర్ 1లో ఉన్న 6 టాపిక్స్ కూడా అనమాట నోట్స్ రాసాను. నేర్చుకుందాం. చాలా వరకు ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఉండేటట్టు నోట్స్ రాయడం జరిగింది. ఇది ఎవరికైనా అంటే టెక్స్ట్ బుక్స్ గట్రా లేని వాళ్ళకి, మళ్ళీ హౌస్ వైఫ్స్కి, వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తక్కువ టైంలో మొత్తం బిట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా అనమాట చదువుకోవడానికి వీలవుతుంది. టెట్ డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది. నేర్చుకుందాం. ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు. మక్కీ అంటే మొక్కజొన్న, రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. సార్సన్ సాగ్ అనేది ఒక కూరగాయ అక్కడ ఇచ్చారనమాట. మామూలుగా ఒక బాక్స్లో ఇచ్చారు. ఏమో ఇది కూడా ఒక బిట్లో అడగొచ్చు కదా. నెక్స్ట్ పిండి పదార్థాల పరీక్ష కోసం ఉపయోగించే ద్రావణం అయోడిన్. ఒక పదార్థము స్టార్చ్ను కలిగి ఉందని తెలియజేసే రంగు నీలి నలుపు రంగు. ఒక పదార్థంలో ప్రోటీన్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగించే ద్రావణాలు 2 చుక్కలు కాపర్ సల్ఫేట్, 10 చుక్కలు కాస్టిక్ సోడా. ప్రోటీన్ ఉనికిని తెలిపే రంగు ఊదా రంగు. ఒక పదార్థంలో కొవ్వు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? ఒక కాగితంపై ఆ పదార్థం ఉంచి నూనె మరక అయితే అది కొవ్వు పదార్థం అన్నమాట. అంటే కొవ్వు పదార్థం ఉన్నట్లు. శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు కొవ్వులు, పిండి పదార్థాలు. పిండి పదార్థాలు లభించే వనరులు చిలకడదుంప, బంగాళదుంప, బియ్యం, చెరకు, బొప్పాయి, గోధుమలు, పుచ్చకాయ, మొక్కజొన్న. ఇప్పుడు కొవ్వులు లభించే వనరులు వేరుశెనగ, బాదం పప్పు, నువ్వులు, పాలు. ప్రోటీన్లు లభించే వనరులు శనగలు, పెసలు, కందిపప్పు, చిక్కుడు, బఠానీ, సోయా చిక్కుడు, మాంసం, చేపలు. ఇవే ఎగ్జాంపుల్. నెక్స్ట్ పన్నీరు, గుడ్లు, పాలు. ఇవి కూడా అన్నమాట ప్రోటీన్లు లభించే వనరులు. నెక్స్ట్ శరీర నిర్మాణ ఆహార పదార్థాలను వేటిని అంటారు అంటే ప్రోటీన్లు. శరీర నిర్మాణ ఆహార పదార్థాలని ప్రోటీన్లను అంటారు. మన శరీరంలో వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడేవి విటమిన్లు. ఏంటి? విటమిన్లు. మన చర్మము, కళ్ళను ఆరోగ్యంగా ఉంచేది విటమిన్ ఏ. మన చర్మము, కళ్ళను ఆరోగ్యంగా ఉంచేది విటమిన్ ఏ. శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడేది విటమిన్ సి. శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడేవి విటమిన్ సి. మన శరీరము ఎముకలు, దంతాలు కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయపడే విటమిన్ డి. మన శరీరంలో ఎముకలు, దంతాలు కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయపడే విటమిన్ డి. ఏ విటమిన్ లభించే వనరులు అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి క్యారెట్, బొప్పాయి, మామిడి. ఇవి ఏ విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది? చర్మము, కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో. బి విటమిన్ లభించే వనరులు గోధుమ, కాలేయము, బియ్యంలో అన్నమాట. అంటే రైస్. బి విటమిన్. నెక్స్ట్ వచ్చేసి సి విటమిన్ వనరులు కమలాలు. సి విటమిన్ లభించే వనరులు వచ్చేసి కమలాలు, టమాటో, జామ, నిమ్మ, ఉసిరి, మిర్చి. ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ డి విటమిన్ లభించే వనరులు కాలేయము, గుడ్లు, చేపలు. డి విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది? ఎముకలు, దంతాలు కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయపడే విటమిన్ వచ్చేసి డి విటమిన్. సి విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది? అనేక వ్యాధుల నుంచి పోరాడడానికి, శరీరం అనేక వ్యాధుల నుంచి పోరాడడానికి కావాల్సిన శక్తిని ఇచ్చేది సి విటమిన్. నెక్స్ట్ ఉదయం, సాయంత్రం సూర్యకాంతిలో లభించే విటమిన్ డి. ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లను ఎక్కువగా కలిగి ఉండేది బియ్యము. కార్బోహైడ్రేట్ సమృద్ధిగా లభించేది కూడా బియ్యంలోనమాట. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అంటారు. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏమంటారు? రఫేజ్ అంటారు. జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడేవి పీచు పదార్థాలు. ఈ పీచు పదార్థాలు అనేవి ఆహారానికి బరువునిస్తాయి అన్నమాట.
ఆహారానికి బరువుని చేర్చేది ఏంటంటే పీచు పదార్థాలు. ఆహారానికి బరువుని చేర్చేది పీచు పదార్థాలు. పీచు పదార్థాలు లభించే వనరులు తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కాయగూరలు, బంగాళదుంపలు. వీటన్నిటిలో కూడా పీచు పదార్థాలు లభిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్, మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడేది. మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడేది నీరు. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన సులభంగా నశించే విటమిన్ సి విటమిన్. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన సులభంగా నశించే విటమిన్ సి విటమిన్. B1 విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి బెరిబెరి. సి విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి స్కర్వీ. డి విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి రికెట్స్. డి విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి రికెట్స్. కాల్షియం విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి ఎముకలు దంతక్షయము. అయోడిన్ విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి గాయిటర్. ఇనుము విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి రక్తహీనత. ఐరన్ లోపం వలన కలిగేది రక్తహీనత. ఇప్పుడు ఇక్కడ ఈ పట్టిక చూద్దాము. విటమిన్ ఏ అంటే విటమిన్, దాని లోపం వలన కలిగే వ్యాధి లక్షణాలు. విటమిన్ ఏ లోపం వలన ఏమనుకున్నాం? దృష్టి లోపము, కళ్ళకి చర్మానికి సంబంధించిందని అనుకున్నాం కదా. చూపు మందగించడము, చీకట్లో కనిపించకపోవడం, అంటే నైట్ టైం కొంతమందికి కనిపించదు అలా అంటారు కదా. నైట్ టైం కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది అన్నమాట. దేని వలన? విటమిన్ ఏ లోపం వలన. నెక్స్ట్ విటమిన్ B1, దీనివలన కలిగే వ్యాధి బెరిబెరి. బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిగ్గా లేకపోవడం. బెరిబెరి దీని లక్షణాలు ఏంటంటే బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిగ్గా సరిపోకపోవడము. విటమిన్ సి, దీనివలన కలిగే వ్యాధి స్కర్వీ. లక్షణాలు వచ్చేసి పంటి చిగుళ్ళలో రక్తస్రావము, గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడము. పంటి చిగుళ్ళలో రక్తస్రావము, గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడము. నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి లోపం వలన కలిగే వ్యాధి రికెట్స్. దీనివలన వచ్చే లక్షణాలు ఏంటి? ఎముకలు మృదువుగా అవ్వడము, వంగిపోవడము. కాల్షియం లోపం వలన కలిగే వ్యాధి ఎముకలు దంతక్షయము. బలహీనమైన ఎముకలు ఉండడం, దంతక్షయము దీని లక్షణాలు. అయోడిన్ లోపం వలన కలిగే వ్యాధి గాయిటరు. మెడలోని గ్రంథులు వాచి ఉండేటట్లు కనిపించడము, పిల్లల్లోని మానసిక వైకల్యము, ఇదంతా కూడా అయోడిన్ లోపం వలన అన్నమాట. అంటే దీనివల్ల ఏంటి? గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. ఇప్పుడు ఇనుము, ఐరన్ లోపం వలన ఏమనుకున్నాం? రక్తహీనత వస్తుంది. దీని లక్షణాలు వచ్చేసి నీరసంగా ఉండడం అన్నమాట. ఇది ఫస్ట్ లెసన్. ఇంతవరకే ఇది అయిపోయింది ఫస్ట్ లెసన్లో బిట్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెసన్ ఏంటి? రెండో లెసన్ వచ్చేసి పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. దీనిది ద్యుతి అనగా మెరిసే గుణం. ద్యుతి కలిగి ఉండేవి లోహాలు. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఇనుము, రాగి, అల్యూమినియము, బంగారము, ఇదంతా కూడా ఇవి ద్యుతిని కలిగి ఉండే వాటికి ఎగ్జాంపుల్స్. ఏ వస్తువులు లేదా పదార్థాల గుండా మనం చూడగలుగుతామో ఆ పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ గాలి, నీరు. ఏ పదార్థాల గుండా అయితే మనము చూడలేము వాటిని ఏమంటారు అంటే స్పష్టంగా చూడలేము వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. ఏ పదార్థాల గుండా అయితే మనం చూడలేమో ఆ పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. ఒక వస్తువుకు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థము దేనిపైన ఆధారపడి ఉంటుందో ఆ పదార్థ ధర్మాలపై వస్తువులు ఎందుకు ఉపయోగిస్తాము?
ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే పదార్థం యొక్క ధర్మాలపైన ఆధారపడి ఉంటుంది. మరియు వస్తువుని ఎందుకు ఉపయోగిస్తామన్న అంశం పైన కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. గ్లాసును తయారు చేయుటకు మనకు కావాల్సింది గాజు, ప్లాస్టిక్, లోహము లేదా నీటిని నిల్వ చేయగలిగినటువంటి పదార్థం అన్నమాట. కొన్ని లోహాలు తరచూ వాటిలో గాలి, తేమల చర్య వలన తమ దిద్దును కోల్పోయి కాంతిహీనంగా కనిపిస్తాయి. అవును, కొన్ని గాలి, తేమ వలన దిద్దుని కోల్పోయి కాంతిహీనంగా కనిపిస్తాయి అంటే ఎగ్జాంపుల్ ఇనుము ఉంటుంది కదా. ఇనుము అంటే గాలి, తేమ వలన అవి తుప్పు పట్టి ఇంకా పాడవుతుంది కదా, అలా అన్నమాట. నెక్స్ట్ సంపీడనం అంటే పరిమాణం చిన్నగా అవ్వడం. సంపీడనం అంటే పరిమాణం చిన్నగా అవ్వడం. ఏ పదార్థాలు అయితే సులువుగా గీకగలుగుతున్నామో లేకపోతే సంపీడనం చెందించగలుగుతున్నామో అంటే పరిమాణాన్ని చిన్నగా చేయగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి దూది, స్పాంజ్. సంపీడనం చెందించలేని, గీకగలగలేని అంటే ఇందా ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నవాడే గీకగలగలటువంటి పదార్థాలని ఏమంటారు అంటే దృఢమైన పదార్థాలు. ఎగ్జాంపుల్ ఇనుము. ఇప్పుడు వచ్చేసి కరిగే పదార్థాలు. ఎగ్జాంపుల్ ఉప్పు, పంచదార, శుద్ధ మొక్క పొడి ఇవన్నమాట. కరగని పదార్థాలకు ఉదాహరణ ఇసుక, రంప పొట్టు ఇలాంటివి. ఇక్కడ మళ్ళీ పట్టికి ఇచ్చారనమాట. నీటిలో కొన్ని ద్రావణీయత. ద్రవం వచ్చేసి వెనిగర్. ఇందులో అంటే ద్రవము బాగా కలిసింది లేకపోతే కలవలేనిది. నీటిలో వెనిగర్ వేస్తే కరుగుతుంది, నిమ్మరసం వేసినా సరే కరుగుతుంది. ఆవ నూనె, కొబ్బరి నూనె, కిరోసిన్ వేసే పైన పొరలాగా అనమాట తేలుతాయి. ఇవి కలవవు కనుక ఇట్లా పెట్టా. నెక్స్ట్ వచ్చేసి పదార్థాలను వేరు చేయట. సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లెసన్. పత్తి లేదా దూది నుండి గింజలను వేరు చేయడాన్ని ఏమంటారు అంటే జిన్నింగ్ అంటారు. పత్తి లేదా దూది నుండి గింజలను వేరు చేయడాన్ని ఏమంటారు జిన్నింగ్ అంటారు. గోధుమలు, బియ్యం నుండి రాళ్లను వేరు చేయడము. గోధుమలు, బియ్యం నుండి రాళ్లను వేరు చేయడం చేత్తో ఏరివేయడం మనం ఎప్పుడు ఇంట్లో చేసే పని. వరిదిబ్బు నుండి ధాన్యం వేరు చేయట. వరిదిబ్బు నుండి ధాన్యాన్ని వేరు చేయడాన్ని నూర్పిడి అంటారు. ఇసుక నుంచి చిన్న చిన్న గులకరాళ్లను వేరు చేయడాన్ని ఏమంటారు అంటే జల్లెడ పట్టడం అంటారు. బరువైన, తేలికైన పదార్థాలను వేరు చేయట, తూర్పారబెట్టడం. బరువైన, తేలికైన పదార్థాలను వేరు చేయడాన్ని తూర్పారబెట్టడం. నీరు కలిపిన మిశ్రమంలో బరువైన పదార్థము నీటి అడుగు భాగానికి చేరే ప్రక్రియను అవక్షేపము అంటారు. ఏమంటారు? అవక్షేపము అంటారు. బరువైన, తేలికైన పదార్థాలను వేరు చేయడాన్ని తూర్పారబెట్టడం అంటారు. నీరు కలిపిన మిశ్రమంలో బరువైన పదార్థము నీటి అడుగు భాగానికి చేరే ప్రక్రియను అవక్షేపము అంటారు. నీటిని అడుగున చేరిన పదార్థాన్ని వేరు చేయడాన్ని, ఇప్పుడు నీటిని అడుగును చేరిన పదార్థాన్ని ఏమనుకున్నాము? అవక్షేపం అన్నాం కదా. అలాగే ఇప్పుడు నీటిని అడుగును చేరిన పదార్థాన్ని వేరు చేయడాన్ని ఏమంటారు అంటే తేర్చడం అంటారు. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ ఏంటంటే సాంద్రీకరణం. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. ఒక ద్రవంలో కరిగి ఉన్న ఘన పదార్థాన్ని వేరు చేయడం. ఒక ద్రవంలో కరిగి ఉన్న ఘన పదార్థాన్ని వేరు చేయడాన్ని బాష్పీభవనము అంటారు. ఎగ్జాంపుల్ ఉప్పు తయారు చేస్తారు కదా, సముద్రపు నీటిని ఉప్పు మళ్ళలో నింపి అవి బాష్పీభవనం చెందడం వలన అక్కడేమో అనమాట ఆ నీరంతా కూడా ఆవిరైపోయి అక్కడ ఉప్పు ఉంటుంది కదా. ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థము కరగడానికి వీలు లేనటువంటి ద్రావణము సంతృప్త ద్రావణము.
ఒక పదార్థంలో అంతకు మించి అదనపు పదార్థం కరగడానికి వీలు లేనటువంటి ద్రావణం ఏంటంటే సంతృప్త ద్రావణం. వేరువేరు పరిమాణాలలో ఉన్న పదార్థాలను వేరు చేయుట. వేరువేరు పరిమాణాలలో ఉన్న పదార్థాలను వేరు చేయుట జల్లెడ పట్టడం. అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇసుక నుంచి చిన్న చిన్న గులకరాలను వేరు చేయడాన్ని ఏమంటారు అంటే జల్లెడ పట్టడము అనని. సిబ్బి గరిటె ద్వారా తేనీటిలో నుండి తేయాకును వేరు చేయడాన్ని వడపోత అంటారు. టీ పెట్టుకుంటాం కదా, ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి కాటేజ్ చీజ్, పన్నీర్ని ఏమంటారు, పన్నీర్కి ఇంకొక పేరు ఏంటంటే కాటేజ్ చీజ్. తయారీ ప్రక్రియలో ఏ పద్ధతిని ఉపయోగిస్తారు అంటే ఇదే వడపోత పద్ధతినే ఉపయోగిస్తారు. నెక్స్ట్ 1853లో గుస్తావ్ కోర్బెట్ చిత్రించిన ది వినోవర్స్ ఆయన వినోవర్స్ పెయింటింగ్. ఎవరు చిత్రించారు ది వినోవర్స్ పెయింటింగ్ వచ్చేసి గుస్తావ్ కోర్బెట్. ఏంటది? బిఎస్ ఆర్ట్స్ నాంటిస్ ఫ్రాన్స్ అనుమతితో పునఃప్రదర్శితమైంది. నెక్స్ట్ వచ్చేసి 4th లెసన్ అనమాట. 3rd లెసన్ కంప్లీట్ అయిపోయింది ఇంతటితో. 4th లెసన్లో మొక్కల్లో 2 భాగాలు ఉంటాయి. అవి వచ్చేసి కాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ. మొక్కల్లో 2 భాగాలు ఉంటాయి, కాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ. కాండ వ్యవస్థ మొక్క నేలపైన పెరిగే భాగాన్ని కాండ వ్యవస్థ అనమాట. మనకు కనిపిస్తుంది మొక్క నేలపైన పెరిగే భాగము. వేరు వ్యవస్థ మొక్క నేల లోపల పెరిగే భాగము. వేళ్ళుకి భూమి లోపలికి ఉంటాయి కదా. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలు గుల్మాలు అంటారు. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అంటారు. కాండం గట్టిగా ఉండే మొక్కలు పొదలు. కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండం కలిగిన మొక్కలను ఏమంటారు అంటే వృక్షాలు అంటారు. బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలు పాకే మొక్కలు. బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలు పాకే మొక్కలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ఉంటాయి కదా, వాటర్ మెలన్, గుమ్మడికాయ అవి పాకే మొక్కలు అవన్నీ. దేనినైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబాకే మొక్కల్ని ఎగబాకే మొక్కలు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి చిక్కుడు, పొట్లకాయ మొక్కలు, ఇంకా సన్నజాజి, అవి పాకేవి మొక్కలు ఉంటాయి కదా. నెక్స్ట్ కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్రవృంతము అంటారు. కాండానికి అంటుకొని ఉండే ఆకు భాగాన్ని పత్రవృంతము అంటారు. పచ్చని వెడల్పైన ఆకు భాగాన్ని పత్రదళము అంటారు. ఈనెలు ఆకుల వ్యాపనం అనమాట. అంటే ఈనెల వ్యాపనం అనేది 2 రకాలు. అవేంటి? జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనము. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియ కిరణజన్య సంయోగ క్రియ. ఆకులో పిండి పదార్థం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏ ద్రావణం ఉపయోగిస్తారు అంటే అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగిస్తారు. వేర్లు వచ్చేసి ఇప్పుడు 2 రకాలు. తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ ఇదేమో ఈ మధ్యలో ఉంది కదా, ఇది తల్లి వేరు వ్యవస్థ. ఈ పక్కన చిన్న ఉండేవి పార్శ్వ వేర్లు. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కల్లోనమాట జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. అంటే పెద్ద ఆకులు ఉంటాయి అన్నమాట. గుబురు వేరు వ్యవస్థ ఇందులో అన్ని అంటే ఒక వేరు పెద్ద వేరు ఏముండదు, అన్ని చిన్న పార్శ్వ వేర్లా ఉంటాయి. ఇందులో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. అంటే ఆకులు వచ్చేసి ఇలా పొడవుగా అలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ తినేవేర్లు అంటే మనము క్యారెట్, బీట్రూట్, రాడిష్, చిలకడ దుంపలు, కందగడ్డలు,
కర్రపెండలము ఇవన్నీ అన్నమాట తినే వేర్లు అన్నమాట. చైనా రోజ్ మందారానికి ఇంకొక పేరు వచ్చేసి చైనా రోజ్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గుల్మోహర్ అని అగ్నిపూల చెట్టు. గుల్మోహర్ దాన్ని అగ్నిపూల చెట్టు అంటారు. పుష్పంలో పైకి కనిపించే భాగాలు రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు. పుష్పంలోని పైకి కనిపించే భాగాలు ఏంటంటే రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు. పుష్పంలోని లోపలి భాగాలు కేసరాలు, అండకోశం. పుష్పంలోని లోపలి భాగాలు వచ్చేసి కేసరాలు, అండకోశము. పుష్పంలోని అన్నింటికన్నా లోపలి భాగం వచ్చేసి అండకోశం. పుష్పంలో అన్నింటికన్నా లోపలి భాగము అండకోశం. అండాశయము చిన్న పూసల వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది. చిన్న చిన్న పూసల వంటి నిర్మాణాలను. అవి ఏంటి అంటే అండాలు. అండకోశం యొక్క అత్యంత దిగువన ఉన్న మరియు ఉబ్బి ఉన్న భాగాన్ని ఏమంటారు అంటే అండాశయము అంటారు. ఇక్కడితో 4th లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5th లెసన్ శరీర కదలికలు. మన మెదడును తలతో కలిపే కీలు బొంగరపు కీలు. మన మెదడును తలతో కలిపే కీలు ఏంటంటే బొంగరపు కీలు. మన మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు. మోచేతిలో ఉండే కీలు మడతబందు కీలు. మన మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు. మోచేతిలో ఉండే కీలు మడతబందు కీలు. పైదవడ తల యొక్క మిగిలిన భాగాలు ఎముకలు కలిసి ఉండే కీలు కదలని కీలు. పైదవడ తల యొక్క మిగిలిన భాగాలు ఎముకలు కలిసి ఉండే కీలు కదలని కీలు. పుట్టినప్పుడు మానవునిలో ఉండే ఎముకలు ఎన్ని ఉంటాయి? 305 ఎముకలు ఉంటాయి. సాధారణ మానవునిలో ఉండే ఎముకలు 206 ఎముకలు. భుజంలో ఉండే కీళ్ళు బంతిగిన్నె కీళ్ళు. మణికట్టు ఇలా పిలువబడే చిన్న ఎముకలతో ఏర్పడుతుంది అని అన్నారు. ఏంటి అంటే కార్పుల్స్ అనే చిన్న ఎముకలతో ఏర్పడుతుంది. ఛాతీ ఎముక, వెన్నెముక కలిపి ఏర్పడేది ఉరఃపంజరం. ఛాతీ ఎముక, వెన్నెముక కలిపి ఏర్పడేది ఉరఃపంజరం. ఛాతీకి ఇరువైపులా ఎన్ని ఎముకలు ఉంటాయి? 2 పక్కటెముకలు. 12 పక్కటెముకలు ఉంటాయి. 12 అంటే లెఫ్ట్ రైట్ కలిపి 12 + 12 24. వెన్నెముకలో దాదాపు వెన్నుపూసల సంఖ్య 33. వెన్నెముకలో దాదాపు వెన్నుపూసల సంఖ్య. భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో 2 ఎముకలు ఉంటాయి. అవి భుజపుటెముకలు అంటారు. కూర్చోవడానికి ఉపయోగపడే ఎముక కటివలయము. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణము పుర్రె. మెదడును రక్షించేది పుర్రె. మెత్తగా ఉండి వంగే గుణం గల ఎముక మృదులాస్థి ఎముకలు అంటారు. మృదులాస్థి ఉండే భాగాలు చెవులు, కీళ్ళు, ముక్కు, కనురెప్పలు ఇవి అన్నమాట. చేతులు, కాళ్ళు కదలడానికి కారణం కండరాల సంకోచము, సడలడము. ఎముకలను కదిలించడానికి ఎన్ని కండరాలు కలిసి పనిచేయాలి అంటే 2 కండరాలు కలిసి పనిచేయాలి. వానపాములో ఎముకలు ఉండవు, ఇవి కండరాల సహాయంతో కదులుతాయి. వానపాము శరీరం కదలికకు సహాయపడేది జారుడు పదార్థం అన్నమాట. వానపాము తినే ఆహారము మట్టి. నత్తకు మరొక పేరు కర్పరం. ఇది ఎముకతో తయారు చేయబడదు. నత్త కదలికకు ఉపయోగపడేది పాదం. ఇది కండరయుతమైనది. బొద్దింకకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? 3 జతల కాళ్ళు ఉంటాయి. వీటి శరీరము బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. బొద్దింక శరీరం బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి. తల వెనకాల శరీరానికి 2 జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి.
ప్రత్యేక కండరాలు ఉంటాయి. కాళ్ళ దగ్గర ఉన్న కండరాలు నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. నెక్స్ట్, బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయి. ఎముకలు బోలుగా తేలికగా ఉండే జీవులు. ఎముకలు బోలుగా తేలికగా ఉండే జీవులు వచ్చేసి పక్షులు, అందుకే అవి ఎగరగలుగుతాయి. పడవ ఆకారంలో శరీరాకృతి ఉండే జీవులు చేపలు. పడవ ఆకారంలో శరీరాకృతి ఉండే జీవులు చేపలు. తల, తోక శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి అన్నమాట. తల, తోక శరీరము మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి. చేప చలనంలో ఉపయోగపడేవి తోకలోని వాజములు. చేప చలనంలో ఉపయోగపడేవి తోకలో ఉండే వాజములు. పొడవాటి వెన్నెముక గల జీవి పాము. పొడవాటి వెన్నెముక గల జీవి పాము. గైట్ ఆఫ్ యానిమల్స్. గైట్ ఆఫ్ యానిమల్స్ అనే పుస్తక రచయిత అరిస్టాటిల్. ఈయన గ్రీకు దేశానికి సంబంధించిన అతను. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21. ఇక్కడితో 5th క్లాస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 6th క్లాస్ సజీవుల లక్షణాలు, ఆవాసాలు. ఒంటెలను ఇసుక వేడి నుంచి కాపాడేవి పొడవాటి కాళ్ళు. ఒంటెలను ఇసుక వేడి నుంచి కాపాడేవి ఏంటి? పొడవాటి కాళ్ళు. వాటికి ఉండే పొడవాటి కాళ్ళు. ఒంటెలకు చెమట పట్టదు. ఒంటెలు ఇక్కడ రాసాను చూడు. ఒంటెలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వలన నీరు లేకుండా చాలా రోజులు జీవించగలుగుతాయి. అవి వాటి శరీరం, ఎందుకంటే వాటికి చెమట పట్టదు కదా, తక్కువ నీటిని కోల్పోవడం వలన నీరు లేకుండా చాలా రోజులు జీవించగలుగుతాయి. నెక్స్ట్, జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతం వాటి ఆవాసం. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతం వాటి ఆవాసం అవుతుంది. నేలపై నివసించే మొక్కలు, జంతువులు గల ఆవాసం భౌమ్య ఆవాసం. నేలపై నివసించే మొక్కలు, జంతువులు గల ఆవాసం భౌమ్య ఆవాసం. ఒక జీవి శరీరంలో వచ్చే చిన్న మార్పులను, వాతావరణ అనుకూలతలను ఏమంటారు? అక్లిమాటైజేషన్ అంటారు. ఇంపార్టెంట్, అక్లిమాటైజేషన్ అంటారు. నీటిలో నివసించే మొక్కలు, జంతువులు గల ఆవాసం జలావాసం. నీటిలో నివసించే జలావాసం. సజీవ అంశాలు అంటే ప్రాణంతో ఉండేవి. ఎగ్జాంపుల్ మొక్కలు, జంతువులు. రాళ్ళు, మట్టి, గాలి, నీరు ఇవన్నీ కూడా నిర్జీవ అంశాలు అన్నమాట. కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించేది నిజానికి అది ఒక కాండం. అది ఆకు కాదు, కాండం. ఈ మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ కాండం ద్వారా నిర్వహిస్తాయి. ఏంటి అంటే క్యాక్టస్ మొక్కలు, ఎడారి మొక్కలు. ఈ మొక్కలు దళసరి మైనపు పొరతో కప్పబడి ఉంటాయి. ఎడారి మొక్కలు అనేవి దళసరి మైనపు పొరతో కప్పబడి ఉంటాయి. ఈ ప్రాంతాల్లో నివసించే జంతువులకు దళసరి చర్మం ఉంటుంది, ఎందుకంటే వేడిని గట్టి తట్టుకోవాలి. దళసరి చర్మము, బొచ్చు కలిగి ఉంటాయి. చూసుకోలేదు. ఈ ప్రాంతాల్లో నివసించే జంతువులకు దళసరి చర్మము, బొచ్చును కలిగి ఉంటాయి. ఏంటి అంటే పర్వత ప్రాంతాల్లో నివసించే జంతువులకు అన్నమాట దళసరి చర్మము, బొచ్చును కలిగి ఉంటాయి. తినే జంతువును భక్షకము అంటారు. తినే జంతువును భక్షకము అంటారు. తినబడే జంతువును భక్షితము అంటారు. తినబడే జంతువును భక్షితము అంటారు. క్రమబద్ధమైన శరీరాకృతి లేని సముద్రపు జీవుల్ని స్క్విడ్లు, ఆక్టోపస్. క్రమబద్ధమైన శరీరాకృతి లేని సముద్రపు జీవులు స్క్విడ్లు, ఆక్టోపస్. మొప్పలు లేని సముద్రపు జీవులు డాల్ఫిన్లు, తిమింగలాలు. మొప్పలు లేని సముద్రపు జీవులు డాల్ఫిన్లు, తిమింగలాలు. ఇవి తల పైభాగాలలో ఉండే నాసికా రంధ్రాలు, శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి అన్నమాట. తల పైభాగాల్లో ఉండే నాసికా రంధ్రాలు, శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. నెక్స్ట్, నీటి మొక్క యొక్క వేర్లు ప్రధాన విధి. నీటి మొక్క యొక్క ఉండే ప్రధాన వేర్ల విధి ఏంటంటే వేర్లు పరిమాణంలో తగ్గించబడి ఉండి మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచుతాయి అన్నమాట. కప్పలకు ఉండే వెనుక కాళ్ళు దేనికి సహాయపడతాయి అంటే దుమ్మకడంలో సహాయపడతాయి.
భక్షితాన్ని పట్టుకోవడంలో కూడా సహాయపడతాయి. కంప్లీట్ నాన్సెన్స్ పుస్తక రచయిత ఎడ్వర్డ్ లియర్. మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటారు. టచ్ మీ నాట్, ఇది మనం బయట చూస్తాం ఈ మొక్కని. శాస్త్రీయ నామం వచ్చేసి మైమోసా. అత్తిపత్తి మొక్కలను కూడా పిలుస్తారు, అంటే ముట్టుకుంటే ముడుచుకుపోతాయి కదా ఆ మొక్కలు. జీవుల శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను ఏమంటారు అంటే విసర్జన. మొక్కలలో విసర్జన అనేది భిన్నంగా ఉంటుంది. కొన్ని మొక్కలు తమకు నష్టం కలగకుండా తమ శరీర భాగాల్లోనే తమ వ్యర్థ ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని మొక్కలు తమ వ్యర్థ ఉత్పత్తులను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. చాలా మొక్కలు విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి చేయగలిగే మొక్కలు ఏంటంటే బంగాళదుంప ఎగ్జాంపుల్ వచ్చేసి. మొక్కలు ఛేదనాల ద్వారా కూడా పునరుత్పత్తి చెందుతాయి. ఎగ్జాంపుల్ గులాబీ, గోరింటాకు. ఒక మొక్క లేదా జంతువుకు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించగల ప్రత్యేక లక్షణాలు మరియు అలవాట్లను ఏమంటారు అంటే అనుకూలనం అంటారు. ఇక్కడితో 6th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. 1 to 6 లెసన్స్ సెమిస్టర్ 1 ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని బిట్స్ కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సెమిస్టర్ 2 టాపిక్స్. ఎందుకంటే టెట్ అంటున్నారు కదా, నవంబర్లో కంపల్సరీగా టెట్ పెడతారు అంటున్నారు. కాబట్టి ఉన్న తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ చదవాలి అంటే ఈ నోట్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.